శాస్త్రాన్ని గతి శాస్త్రం అని చెప్పుకున్నాం. అందులో భాగంగా వాటి మీద ఆధారపడ్డటువంటి లేదా శుద్ధగతిక శాస్త్రంలో మనం చర్చించుకోవాల్సినటువంటి అంశాలైన దూరము, స్థానభ్రంశము, వడి వేగము, త్వరణము, గురుత్వ త్వరణము లాంటి అనేక అంశాలను వివరించుకున్నాం. మరి ఇక్కడ జీ విలువ, గురుత్వ త్వరణము విలువ ఎలా ఉంటుంది, దాని మీద దాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏవి, ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ తక్కువగా ఉంటుంది అనే విషయాలు కూడా చర్చించుకున్నాం. దీనిలో భాగంగా మనం ఈ శుద్ధగతిక శాస్త్రంలో చలన సమీకరణాల గురించి కూడా తెలుసుకుందాం. చలన సమీకరణాలు అనగా చలనానికి సంబంధించిన సమీకరణాలు. సమవేగంతో రుజుమార్గంలో ప్రయాణం చేసేటువంటి వస్తువులు ఎలా చలనాన్ని ఉంటాయి, వాటికి సంబంధించిన సమీకరణాలు ఆల్రెడీ మనం ఒక సమీకరణాన్ని తెలుసుకున్నాం. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, చలన సమీకరణాలు. ఇంతకు ముందే త్వరణం నిర్వచనం చెప్పుకునేటప్పుడు a = v - u/t అనే ఒక సూత్రాన్ని చెప్పుకున్నాం, లేదా నిర్వచనాన్ని చెప్పుకున్నాం. దాన్ని మనం సింప్లిఫై చేయగా వచ్చేది v = u + at. అలాగే s = ut + at², v² - u² = 2as. వీటిని మనం చలన సమీకరణాలు అంటాం. అలాగే Sn = u + a × n - ½ అనే ఒక సమీకరణాన్ని కూడా చూస్తాం. ఇందులో ప్రధానంగా మనం ఈ మూడు సూత్రాలను గమనిస్తే v = u + at, s = ut + ½ at², v² - u² = 2as. ఇందులో మనం రాశుల గురించి చిన్నగా ఒకసారి తెలుసుకుందాం. v అనగా తుది వేగము, u అనగా తొలి వేగము, a అనగా త్వరణము, t అనగా కాలము, s అనగా స్థానభ్రంశము. మన సమీకరణాల్లోని u, v, a, t, s లను మనం ఇలా చెప్పుకుంటాం. u అనగా తొలి వేగము, v అనగా తుది వేగము, a అనగా త్వరణము, t అనగా కాలము, s అనగా స్థానభ్రంశము. వాటి ప్రమాణాలు కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. మరి మొట్టమొదటి సమీకరణాన్ని v = a + at సులభంగా మనం ఒక త్వరణం అనే నిర్వచనం నుంచి ఉత్పాదించుకున్నాం. అలాగే రెండు సమీకరణాలు చూస్తాం. ఇందులో ప్రధానంగా ఈ చలన సమీకరణాలను రేఖీయ త్వరణము అన్న అంశం మీదగా మనం వివరించుకున్నాం. v = u + at. a మీన్స్ లీనియర్ యాక్సలరేషన్. కానీ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ సమీకరణాలను మనం మరి పైకి విసిరిన వస్తువుల చలన సమీకరణాలుగా మార్చవచ్చా అని ఒక ఆలోచన చేస్తే గనక వీటిని మనం సులభంగా పైకి విసిరిన వస్తువుల యొక్క చలన సమీకరణాలుగాను, నేలను తాకే వస్తువులు అంటే స్వేచ్ఛాపతన వస్తువుల చలన సమీకరణాలుగాను మార్చవచ్చు. అది ఎలాగా అంటే, మనం నేల మీద ప్రయాణించే వస్తువుల త్వరణాన్ని a అన్నాం, నేల నుండి పైకి విసిరిన వస్తువుల త్వరణాన్ని g అన్నాం. అంటే ఏకి బదులుగా g అనే ఒక మార్పుని చేయగా ఏకి బదులుగా g, అది ధనాత్మకమైన కావచ్చు, రుణాత్మకమైన కావచ్చు. ఎందుకంటే పైకి విసిరిన g విలువ రుణాత్మకమని, క్రింద పడే వస్తువుల g విలువ ధనాత్మకమని అనుకున్నాం. అందుకే a = +or - g. నేల మీద ప్రయాణించే వస్తువులు కొంత దూరం ప్రయాణం చేస్తాయి, అందుకే స్థానభ్రంశము అన్నాం, ఎస్ చేసి చూపించాం. కానీ నేల నుండి పైకి విసిరిన వస్తువులు అవి ఒకానొక ఎత్తును చేరుతాయి. ఆ ఎత్తును గరిష్ట ఎత్తు అని అంటాం. అంటే మనం ఒక వస్తువును కొంత బలాన్ని ఉపయోగించి కొంత వేగాన్ని ఇచ్చి పైకి విసిరినప్పుడు అది ఒకానొక ఎత్తుకు చేరి అక్కడ ఆగి తిరిగి వెనక్కి నేలను చేరుతుంది, భూమిని తాకుతుంది అన్నమాట తెలుసు మనకు. అన్న విషయం మనకు తెలిసినటువంటిది. ఈ క్రమంలో ఈ నేలను తాకేటువంటి సందర్భంలో పైకి చేరినటువంటి వస్తువు చేరిన ఎత్తు గరిష్ట ఎత్తు అనగా s = h అనే మరొక మార్పుని చేస్తే ఆ పైన తెలిపిన మూడు సమీకరణాలను మనము ఇలా మార్చుకోవచ్చు. ఎలా అనగా, మొట్టమొదట v = u + at అన్నాం. v = u - gt. v = u + gt +or - g అన్నాం. ఏ బదులుగా +or - g అనగా u + gt, u - gt. ఒకటేమో u - gt, మరొకటేమో +gt. ఎందుకు +or-? ఇది ప్లస్ అను గుర్తు మనం స్వేచ్ఛాపతన వస్తువులకు, అంటే ఇవి స్వేచ్ఛాపతన వస్తువుల చలన సమీకరణాలు. మైనస్ అను గుర్తు పైకి విసిరిన వస్తువుల
చలన సమీకరణాలు, అనగా ఇవి పైకి విసిరిన వస్తువుల చలన సమీకరణాలు. నేల మీద ప్రయాణించే వస్తువుల చలన సమీకరణాలను స్వల్ప మార్పులను చేసి పైకి విసిరిన వస్తువుల మరియు స్వేచ్ఛాపతన వస్తువుల చలన సమీకరణాలుగా మార్చుతున్నాం మనం. రెండవది h ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ gt స్క్వేర్. ఇక్కడ h ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ut మైనస్ ఆఫ్ gt స్క్వేర్, h ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ gt స్క్వేర్. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2gh, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2gh. ఇక్కడ ఒక చిన్న అంశాన్ని మనం పరిశీలిస్తే ఈ మూడు చలన సమీకరణాలు పైకి విసిరిన వస్తువుల యొక్క చలన సమీకరణాలు, ఈ మూడు చలన సమీకరణాలు నీళ్లను తాకే వస్తువుల చలన సమీకరణాలు. చిన్న మార్పులకు గురి చేసి మార్పులను చేసి మనం తెలుసుకోగలిగాం. మరొక అంశాన్ని మనం ప్రస్తావించుకోవచ్చు. ఏదైనా ఒక వస్తువును నేలను నుండి బయలుదేరి నేలను తాకడానికి పట్టిన కాలాన్ని ఆలోచిస్తే, ఒక వస్తువును మొదట మనం కొంత వేగంతో లేదా కొంత బలంతో పైకి విసురుతాం. ఇలా పైకి విసిరిన వస్తువు గరిష్ట ఎత్తునకు చేరుటకు పట్టు కాలాన్ని ఆరోహణ కాలము అని అంటారు. ఆరోహణ కాలము టైమ్ ఆఫ్ అసెంట్, అనగా పైకి విసిరిన వస్తువు గరిష్ట ఎత్తునకు చేరుటకు పట్టు కాలము. మరి గరిష్ట ఎత్తునకు చేరిన తరువాత తిరిగి అది నేలకు చేరుతుంది అని తెలుసు. ఇలా గరిష్ట ఎత్తు నుండి భూమిని తాకుటకు పట్టు కాలాన్ని అవరోహణ కాలము అని అంటారు. ఆరోహణ కాలము, అవరోహణ కాలము, టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్. ఆరోహణ కాలము అనగా గరిష్ట ఎత్తునకు చేరుటకు పట్టు కాలము, అవరోహణ కాలము అనగా తిరిగి నేలను తాకుటకు పట్టు కాలము. ఈ రెండు కాలముల మొత్తాన్ని ఆరోహణ కాలము ప్లస్ అవరోహణ కాలము ఈజ్ ఈక్వల్ టు గమన కాలము, TF, టైమ్ ఆఫ్ ఫ్లైట్, గమన కాలము అని అంటాం. గమన కాలము అనగా మనం ఏదైనా వస్తువును పైకి విసిరినప్పుడు ఎత్తుకు చేరి నేలను తాకింది, ఈ మొత్తం కాలాన్ని, నేల నుండి వదిలి నేలకు చేరడానికి పట్టిన మొత్తం కాలాన్ని గమన కాలము అంటారు. అందుకే గమన కాలము ఈజ్ ఈక్వల్ టు ఆరోహణ కాలము ప్లస్ అవరోహణ కాలము. ఆరోహణ కాలము అనగా పైకి విసిరిన వస్తువు గరిష్ట ఎత్తునకు చేరుటకు పట్టు కాలము. అవరోహణ కాలము అనగా స్వేచ్ఛాపతన వస్తువు భూమిని తాకుటకు పట్టు కాలము. గమన కాలము అనగా ఈ రెండు కాలముల మొత్తము. మరి ఆరోహణ కాలము, అవరోహణ కాలము, గమన కాలము ఈ మూడింటి విలువలు చూస్తే ఆరోహణ కాలమైన అవరోహణ కాలమైన మనకు రెండు సమానంగానే ఉంటాయి, u/g లేదా v/g. ఎందుకనగా మనం ఆరోహణ కాలంలోను అవరోహణ కాలంలోను ఆ పైన తెలిపిన సమీకరణాలను మనం సూక్ష్మీకరించగా u ఈజ్ ఈక్వల్ టు v ఈజ్ ఈక్వల్ టు √2gh అన్న అంశాన్ని తెలుసుకుంటాం. v ఈజ్ ఈక్వల్ టు u ఈజ్ ఈక్వల్ టు √2gh, లేదా దీన్ని h ఈజ్ ఈక్వల్ టు u²/2g. మనం పైన తెలిపిన సమీకరణాలలో చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న ప్రతిక్షేపణలు చేసినప్పుడు మనకి గరిష్ట ఎత్తుకు సూత్రం వస్తుంది, h ఈజ్ ఈక్వల్ టు u²/2g. అలాగే u ఈజ్ ఈక్వల్ టు v ఈజ్ ఈక్వల్ టు రెండు సమానంగానే ఉంటుంది, √2gh. దాని ఆధారంగానే మనం ఆరోహణ కాలము లేదా అవరోహణ కాలము ఈజ్ ఈక్వల్ టు u/g అని చెప్తాం. అలాగే మనం దీన్ని కొంచెం వివరిస్తే టైమ్ ఆఫ్ ఫ్లైట్, గమన కాలాన్ని రెండు కాలముల మొత్తం కాబట్టి 2u/gగా కూడా చెప్పవచ్చు. ఆరోహణ అవరోహణ కాలములు u/gకి సమానము, గమన కాలము 2u/gకి సమానము. తొలి వేగము తుది వేగములు √2gh కి సమానము, గరిష్ట ఎత్తు u²/2gకి సమానము. దీని మీద మనం
అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలను సాధించాల్సి ఉంటుంది, కాబట్టి దీని మీద ఒక అవగాహన ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. నిజంగా మరి u = v = √2gh లేదా h = u²2/2g అన్నది ఎలా మనం పొందవచ్చు అనగా, ఇంతకుముందు పైకి విసిరిన వస్తువుల చలన సమీకరణాలలో మరి మనం పైకి విసిరినప్పుడు తొలి వేగాన్ని అందిస్తాం, అనగా u ఉంటుంది. ఒకానొక ఎత్తుకు చేరి గరిష్ట ఎత్తు వద్ద v విలువ 0గా ఉంటుంది, అనగా పైకి విసిరిన వస్తువుల సందర్భంలో u ఉంటుంది, v 0గా అవుతుంది. అనగా మనం మొట్టమొదటి సెట్లో v = 0 ప్రతిక్షేపించగా u విలువ వస్తుంది. అలాగే స్వేచ్ఛాపతన వస్తువులకి తొలి వేగాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకానొక ఎత్తుకు చేరిన తరువాత అది నేరుగా నేలను తాకుతుంది, అక్కడ v ఉంటుంది, u 0గా మారుతుంది. u ఇవ్వవలసిన అవసరం లేదు. దీన్ని బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి, పైకి విసిరిన వస్తువుల యొక్క v విలువ 0, క్రిందకు చేరే వస్తువుల యొక్క u విలువ 0. ఈ రెండు విలువలను మనం సమీకరణాలలో ప్రతిక్షేపిస్తే ఇవి పొందగలం. దానిని సింపుల్గా u = v = √2gh, h = u²/2g, ta td u/g లేదా tf 2u/g గా చెబుతాం. ఆరోహణ అవరోహణ కాలాలు మరియు గమన కాలాలు. ఇవి మనం పైకి విసిరిన వస్తువుల లేదా స్వేచ్ఛాపతన వస్తువులకు సంబంధించినటువంటి సమీకరణాలుగా చెప్పుకున్నాం. కానీ వస్తువు చలనంలో ఉంది అంటే ఇవి సమీకరణాలు అని అంటాం. చలనంలో ఉంది అంటే శుద్ధగతిక శాస్త్రం వివరిస్తుంది అని అంటాం. కానీ చలనానికి కారణం ఏమిటి అంటే గతి శాస్త్రం వివరిస్తుంది. గతి దాని యొక్క విధానాన్ని, దాని చలనాన్ని, చలనానికి కారణమైన బలాన్ని గురించిన సమాచారాన్ని అందించే శాస్త్రమే గతి శాస్త్రము. గతి శాస్త్రము మనం మొట్టమొదటి చెప్పుకున్నాం, వస్తువు యొక్క స్థితి గతులను అధ్యయనం చేసే శాస్త్రమే యాంత్రిక శాస్త్రము అని, మెకానిక్స్. ఇక్కడ కైనమాటిక్స్ తర్వాత మనం డైనమిక్స్, శుద్ధగతిక శాస్త్రంలో కొన్ని అంశాలు నేర్చుకున్నాం. ఇప్పుడు గతి శాస్త్రము అను మరొక భాగాన్ని నేర్చుకుందాం. ఇందులో భాగంగా గతి శాస్త్రంలో మనం ప్రధానంగా చలనానికి కారణమైన బలాన్ని గురించి అని అన్నాం. మరి చలనానికి కారణమైన బలము అని చెప్పుకున్నప్పుడు బలాలు ఎన్ని రకాలు, చలనము ఎన్ని రకాలు అన్నప్పుడు సాధారణంగా మనం ఒకటి స్థానాంతర చలనము, 2 డోలాయమాన చలనము, 3 భ్రమణ చలనము అని చెబుతూ ఉంటాం. దాని గురించి మనం తర్వాతి అంశాలలో నేర్చుకుంటాం. చలనము 3 రకాలు ఉంటుంది. ఒకటి స్థానాంతర చలనము, 2 డోలాయమాన చలనము, 3 భ్రమణ చలనము. స్థానాంతర చలనము అనగా స్థానంలో అంతరం, ఒక బిందువు నుండి మరొక బిందువుకు వస్తువు చలించింది, అట్టి చలనాన్ని స్థానాంతర చలనము. నేల మీద ఒక బంతిని తన్నగా అది ఒకానొక బిందువుకు చేరుతుంది, అది స్థానాంతర చలనం. కారు నేల మీద ఒక బిందువు నుండి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరింది, స్థానాంతర చలనం. డోలాయమాన చలనము అనగా ఒక బిందువును ఆధారంగా చేసుకొని ఇరువైపులా డోలనాన్ని చేసే చలనాన్ని డోలాయమాన చలనం. ఉదాహరణకు లోలక గడియారంలో లోలకం చేసే చలనము, సామాన్య లోలకంలో ఆ గోళం చేసే చలనము, లేదా కుట్టు మిషన్లో సూది చేసే చలనము, లేదా ఊయలలో ఊయల యొక్క చలనము, ఆ బల్ల కూర్చునే బల్ల యొక్క చలనము. ఇలా డోలాయమాన చలనము అనగా ఒక స్థానాన్ని ఆధారంగా చేసుకుని ఇరువైపులా జరిగేటువంటి చలనం. భ్రమణ చలనము అనగా ఒక స్థిరబిందువును ఆధారంగా చేసుకొని ఒక నిర్ణీత మార్గంలో వృత్తాకారంలో గుండ్రంగా తిరిగేటువంటి ఆ చలనాన్ని భ్రమణ చలనము అంటాం. రొటేటరీ మోషన్, ట్రాన్స్లేటరీ మోషన్, ఆసిలేటరీ మోషన్, రొటేటరీ మోషన్. స్థానాంతర చలనము, డోలాయమాన చలనము, భ్రమణ చలనము. మరి ఇంతకు ముందు చెప్పుకున్న సామాన్య లోలకము డోలన చలనంలో ఉంటుంది. మరి ఈ చలనము వెనక ఉన్న బలాన్ని తెలిపే శాస్త్రమే మనం ఇప్పుడు చెప్పుకోబోయే గతి శాస్త్రం. ఈ గతి శాస్త్రంలో బలము అనేది కీలకమైన పాత్ర వహిస్తుంది అంటున్నాం.
బలము ఎన్ని రకాలు? బలాలు చాలా రకాలుగా ఉంటాయి. నిజంగా బలము అనే ఒక ప్రాథమిక నిర్వచనాన్ని ఆలోచిస్తే ప్రాథమికంగా ఒక బలము అనగా లాగడం లేదా తోయడం లేదా రెండు, పుష్ ఆర్ పుల్ ఆర్ బోత్. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే పుష్ ఆర్ పుల్ ఆర్ బోత్. నెట్టడము అనవచ్చు, లేదా లాగడము అనవచ్చు, లేదా రెండు కూడా అనవచ్చు. కానీ శాస్త్రపరంగా వివరిస్తే ఒక వస్తువు యొక్క స్థితిని మార్చడం లేదా మార్చడానికి ప్రయత్నించడం అన్నది జరిగితే అది ఒక రాశి వల్లనే జరుగుతుంది, అదే బలం అని చెబుతాం. ఒక వస్తువు యొక్క స్థితిని మార్చేది లేదా మార్చడానికి ప్రయత్నించే భౌతిక రాశినే బలము అంటారు. బలము ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎఫ్, ఫోర్స్. బలము ఈజ్ ఈక్వల్ టు, బలము అనగా స్థితిని మార్చేది లేదా మార్చడానికి ప్రయత్నించేది. బలము రకాలు మనం అన్నాం. రకాలలో ప్రధానంగా ఒక మానవుడు అనేక పనులు చేస్తూ ఉంటాడు తన నిత్య జీవితం, ప్రతి రోజువారీ జీవితంలో. అలా చేసే పనులు తన కండర శక్తిని ఉపయోగించి చేస్తూ ఉంటాడు. కండర బలం అని అంటాం. కండర బలం. మరి మనిషి పని చేయడానికి ఉపయోగించే బలమే కండర బలం. లేదా ఇంతకు ముందు మనం వస్తువును పైకి విసిరేస్తే అది నేలను చేరుతుంది, దాని వెనకాల ఉన్న బలం గురుత్వాకర్షణ బలం అని చెప్పుకున్నాం. నేలను తాకే వస్తువు మీద భూమికి ఉన్న బలం గురుత్వాకర్షణ బలం, గ్రావిటేషనల్ ఫోర్స్. మరి ఒకవేళ ఆ వస్తువు నేల మీద ప్రయాణిస్తే అది కొంత దూరం ప్రయాణించి మనం ఇచ్చిన వేగాన్ని ఆధారంగా లేదా బలాన్ని ఆధారంగా చేసుకుని కొంత దూరం ప్రయాణించి కొంతసేపటి తరువాత నిశ్చల స్థితిలోకి వస్తుంది. ఇట్ విల్ కమ్ టు ద రెస్ట్. అలా నిశ్చల స్థితికి రావడానికి భూమి ఒకానొక బలాన్ని ప్రయోగిస్తుంది అని చెబుతాం. దానినే ఘర్షణ బలము అంటాం, ఫ్రిక్షనల్ ఫోర్స్. నేల మీద ప్రయాణించే వస్తువులను ఆపడానికి ప్రయత్నించే బలమే ఘర్షణ బలము. అలాగే ఒక అయస్కాంతము ఒక ఇనుప ముక్కను తన వైపుకు లాగుతుంది అని అంటాం, చూస్తూ ఉంటాం మనం. సాధారణంగా ఒక ఇనుప మొలను ఒక అయస్కాంతం దగ్గరికి తీసుకురాకముందే ఒక పరిధికి రాగానే అది తనను అయస్కాంతము పట్ల ఆకర్షితం అవుతుంది. దానిని మనం అయస్కాంత బలము అంటాం, మ్యాగ్నెటిక్ ఫోర్స్. అలాగే ఒక మన దువ్వెనని మనం పొడి జుట్టుతో దువ్వుకున్నప్పుడు ఆ పొడి జుట్టుతో దువ్వెన కొన్ని కాగితపు ముక్కలను ఆకర్షించేటువంటి అంశాన్ని మనం నిత్య జీవితంలో గమనిస్తాం. దానిని స్థిర విద్యుత్ బలము అని అంటాం. లేదా ఒక పెన్నును కోటుకు రుద్దినప్పుడు కూడా అలాంటి బలం, అలాంటి ఆవేశం ఉత్పత్తి అవుతుంది. అలాంటి బలాన్ని స్థిర విద్యుత్ బలం లేదా స్థావర విద్యుత్ బలము అంటాం, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. అలాగే కేంద్రకము, పరమాణువు యొక్క కేంద్రకంలో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయన్నమాట మనకు తెలిసిందే. ఈ ప్రోటాన్లు న్యూట్రాన్లు లేదా కేంద్రకము ఎలక్ట్రాన్లను తన వైపుకు లాగడానికి ఉపయోగించే బలం కేంద్రక బలము అంటాం. ఇలాంటి అనేక బలాలు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఒక వస్తువు యొక్క స్థితిని మార్చడం లేదా మార్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అలాంటి బలాలను గురించి తెలిపే శాస్త్రమే గతి శాస్త్రము అని చెప్పడం జరిగింది. కండర బలం, గురుత్వాకర్షణ బలం, ఘర్షణ బలం, అయస్కాంత బలం, స్థావర విద్యుత్ బలం, కేంద్రక బలం, న్యూక్లియర్ ఫోర్సెస్ అని అంటాం. మరి ఈ బలాలు, వాటి అంశాలను మనం మరికొంత వివరంగా తెలుసుకుందాం. సర్ ఐజాక్ న్యూటన్ ఈ బలానికి గమనానికి మధ్య సంబంధాన్ని వివరించే క్రమంలో 3 గమన నియమాలను ప్రతిపాదించడం జరిగింది. 3 గమన నియమాలు, న్యూటన్ యొక్క 3 గమన నియమాలు సర్ ఐజాక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త చేత ప్రతిపాదించబడినటువంటి 3 గమన నియమాలు. సర్ అన్నది అతని యొక్క గౌరవార్థం ఇచ్చినటువంటి బిరుదుగా మనం భావిస్తాం. ఐజాక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త గమన నియమాలను ప్రతిపాదించాడు.
ఆ గమన నియమాలు వస్తువు యొక్క గమనానికి బలానికి మధ్య సంబంధాన్ని తెలుపుతాయి. అందులో మొట్టమొదటి గమన నియమాన్ని మనం జడత్వ నియమము అని అంటాం. వస్తువు యొక్క గమనానికి బలానికి మధ్య సంబంధాన్ని తెలిపే 3 గమన నియమాలు న్యూటన్ చేత ప్రతిపాదించబడ్డవి. అందులో మొదటిది జడత్వ నియమము అని అంటాం. జడత్వ నియమము, లా ఆఫ్ ఇనర్షియా. జడత్వము అంటే ఏమిటి? మొదటి నియమాన్ని జడత్వ నియమంగా పేర్కొంటున్నాం. మొదటి నియమమే జడత్వ నియమము అంటున్నాం. జడత్వము అంటే ఏమిటి అంటే ఒక వస్తువు లేదా మానవుడు తన ఉన్న స్థితిని మారడానికి లేదా మార్చినప్పుడు వ్యతిరేకించే ధర్మాన్ని కలిగి ఉంటాడు. ఒక వస్తువు యొక్క స్థితిని మార్చడానికి మార్పును వ్యతిరేకించే ధర్మాన్నే జడత్వము, ఇనర్షియా అని అంటారు. అంటే మనం విరామ స్థితిలో కూర్చొని ఉన్నప్పుడు లేవడానికి ఇష్టపడం. మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు పనిలో లీనమై ఆపివేయడానికి ఇష్టపడం. ఇలా మనం అప్పుడు ఉన్న స్థితిని మారడానికి వ్యతిరేకించే ఈ ధర్మాన్ని జడత్వము అని అంటున్నాం. మరి మొట్టమొదటి నియమం ఏం చెబుతుంది అంటే, ఏ వస్తువైనా తను నిశ్చల స్థితిలో ఉన్నా లేదా గమనంలో ఉన్నా ఆ స్థితిని మార్చడానికి ఒకానొక బలాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది. బలాన్ని ప్రయోగించనంత వరకు ఆ వస్తువు యొక్క స్థితిలో మనం ఎలాంటి మార్పును పొందలేము అన్నదే మొదటి గమన నియమం. మరొకసారి వివరంగా మొదటి నియమాన్ని శాస్త్రపరంగా తెలుసుకుంటే, మనం వస్తువు మీద ఎలాంటి బాహ్య బలాన్ని ఉపయోగించనంత వరకు లేదా వస్తువుపై బాహ్య బలం పనిచేయనంత వరకు, ఎక్స్టర్నల్ ఫోర్స్ పనిచేయనంత వరకు విరామ స్థితిలో ఉన్న వస్తువు, గమనంలో ఉన్న వస్తువు రెండూ కూడా అదే స్థితిలో ఉండిపోతాయి అన్నదే మొదటి గమన నియమం. అందుకే దీన్ని జడత్వ నియమము అన్నాం. ఈ న్యూటన్ మొదటి గమన నియమాన్ని మనం మరికొంత వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో కొన్ని ఉదాహరణలను తీసుకోవచ్చు. ఉదాహరణకు, ఒక బస్సులో నిశ్చల స్థితిలో ఉన్న, ఒక బస్ స్టాప్లో ఉన్న బస్సును ఎక్కిన వ్యక్తి నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు. అకస్మాత్తుగా బస్సు ప్రయాణం మొదలైంది. వెంటనే అతను వెనక్కి తూలిపోతాడు, వెనక్కి పడిపోతాడు. ఇది విరామ జడత్వము అని అంటాం దీన్ని. అదే మనిషి ప్రయాణంలో ఉన్నప్పుడు బ్రేక్ వేసినప్పుడు వెంటనే ముందుకు తూలిపోతాడు. దీనిని గమన జడత్వము అంటాం. జడత్వాన్ని 2 రకాలుగా చెప్పాం: విరామ జడత్వము, గమన జడత్వము. ఇనర్షియా ఎట్ రెస్ట్, ఇనర్షియా ఎట్ మోషన్. నియమంలోనే 2 అంశాలు జోడించాం. బాహ్య బలం పనిచేయనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు, గమన స్థితిలో ఉన్న వస్తువు అలాగే ఉండిపోతుంది. అందుకే నిశ్చల స్థితిలో అన్నప్పుడు విరామ జడత్వము అన్నాం, గమన స్థితిలో అన్నప్పుడు గమన జడత్వము అన్నాం. ప్రయాణించే వ్యక్తి ఆగిపోతే ముందుకు తూలిపోవడము అన్నది గమన జడత్వము, నిశ్చలంగా ఉన్న వ్యక్తి వెనక్కి పడిపోవడము అన్నది విరామ జడత్వము. అలాగే కాకుండా మరొక ఉదాహరణ ద్వారా కూడా దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. మనం క్యారమ్ బోర్డ్ ఆట ఆడేటప్పుడు ఆ కాయిన్స్ అన్నింటినీ ఒకదాని మీద ఒకటి ఒక రాశి వల పేర్చి స్ట్రైకర్తో మనం కింది కాయిన్ మీద మాత్రమే బాహ్య బలాన్ని ప్రయోగిస్తే ఆ లక్ష్యం వైపు ఒక కింది కాయిన్ మాత్రమే వెళ్ళి మిగిలిన కాయిన్లు రాశిగా అలాగే ఉంటాయి. దానికి గల కారణం, క్రింది కాయిన్కు మాత్రమే మనం బలాన్ని ప్రయోగించాము, అది మాత్రమే కదిలింది. పైన పేర్చిన కాయిన్ల మీద బలాన్ని ప్రయోగించబడలేదు, కావున అది కదలలేదు. ఇది న్యూటన్ మొదటి గమన నియమాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోగలిగినటువంటి ఉదాహరణలు. మొదటి గమన నియమాన్ని జడత్వ నియమంగా చెప్పుకున్నాం.
దాన్ని వివరించుకున్నాం. మరి రెండవ గమన నియమము, న్యూటన్ 3 గమన నియమాలు చెప్పాడు అని అనుకున్నాం. అందులో రెండవ గమన నియమము ఏమిటి? రెండవ గమన నియమము బలానికి సంబంధించిన సమీకరణాన్ని ఉత్పాదించేటువంటి నియమం. బలము అన్నాం. మొట్టమొదటి నియమంలో బలాన్ని పనిచేయనంత వరకు, బలాన్ని ఉపయోగించినంత వరకు, బలాన్ని ప్రయోగించినంత వరకు అన్న అంశాన్ని ముందు ఒక కండిషన్ రూపంలో మాట్లాడాం. ఇక్కడ బలము అంటే ఎలా ఉంటుంది అంటే అది త్వరణానికి ద్రవ్యరాశికి మధ్య సంబంధాన్ని కలిగి ఉంటుంది. మనం బలము = ద్రవ్యరాశి ఇంటూ త్వరణము అని సులువుగా తెలపవచ్చు. కానీ బలము = ద్రవ్యరాశి ఇంటూ త్వరణము అని ఎందుకు మనం ఒక అంశాన్ని ఒక సూత్రపరంగా నేర్చుకోవాలి అని ఆలోచిస్తే, ఒక అంశాన్ని అర్థం చేసుకోగలిగితే F = ma అన్న సూత్రం మనకు సులువుగా అర్థమవుతుంది. ఎలా అనగా, ఇంతకు ముందు త్వరణము అన్న అంశాన్ని నేర్చుకున్నాం. త్వరణము అన్నది ద్రవ్యరాశి మరియు బలముల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మనం ఒక వస్తువు మీద బలాన్ని ప్రయోగించాం, ఆ వస్తువు కదులుతుంది. మరి అదే వస్తువు మీద మరికొంత బలాన్ని ప్రయోగించాం, అది కదలికలోనే తన వేగాన్ని పెంచుకుంటుంది, అంటే త్వరణం పెరిగింది. బలాన్ని ఇంకా పెంచాం, వేగం ఇంకా పెరిగింది, త్వరణం పెరిగింది. వస్తువు మీద ప్రయోగించేటువంటి బలము వలన త్వరణము మారింది. అనగా వస్తువులపై కలగజేయబడిన త్వరణము దాని మీద ప్రయోగించబడినటువంటి బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ అనులోమానుపాతంలోను విలోమానుపాతంలోను అను 2 పదాలు మనం అర్థం చేసుకోవాలి. అనులోమానుపాతంలో అనగా పెరిగితే పెరగడం, తగ్గితే తగ్గడం. విలోమానుపాతంలో అనగా పెరిగితే తగ్గడం, తగ్గితే పెరగడం. వ్యతిరేక సంబంధములా అనుకోవచ్చు. ఒకటి అనుకూలం, 2 వ్యతిరేకం. పెరిగితే పెరిగినట్లు, తగ్గితే తగ్గినట్లు అనులోమానుపాత సంబంధం. పెరిగితే తగ్గినట్లుగాను, తగ్గితే పెరిగినట్లుగాను చెప్పేది విలోమానుపాత సంబంధం. ఇక్కడ వస్తువుల మీద కలగజేయబడిన త్వరణము బలానికి అనులోమానుపాతంలోను, ద్రవ్యరాశికి విలోమానుపాతంలోనూ ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వస్తువు ద్రవ్యరాశి కొంత ఉంది, అది మనం కదిలింది, వేగంలో మార్పు పొందింది, త్వరణంలో మార్పు జరిగింది, త్వరణాన్ని పొందింది. ఒకవేళ మరొక వస్తువు యొక్క విషయాన్ని పరిశీలిస్తే, ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న వస్తువును పరిశీలిస్తే, అంతే బలాన్ని తక్కువ ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు మీద ప్రయోగించిన బలాన్నే రెండవ, అంటే ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన వస్తువు మీదనే ప్రయోగిస్తే, అప్పుడు మొదటి సందర్భంలో ఉన్నంత త్వరణం మనకు కనిపించదు, తగ్గుతుంది. ద్రవ్యరాశి పెరిగితే త్వరణం తగ్గుతుంది. అందుకే త్వరణము ద్రవ్యరాశికి విలోమానుపాతంలో ఉంటుంది అని అంటాం. దీన్ని మనం ఇంకా సింపుల్గా A ∝ F/m, దీన్ని మనం F m × A మనం అడ్డగుణకారం చేస్తే F ma అని వస్తుంది. F అంటే బలము, m అంటే ద్రవ్యరాశి, A అనగా త్వరణము. F stands for బలము, m stands for ద్రవ్యరాశి, A stands for త్వరణము. అనగా బలము = ద్రవ్యరాశి ఇంటూ త్వరణము అని పేర్కొనవచ్చు. అందుకే న్యూటన్ రెండవ గమన నియమాన్ని ఇలా కూడా తెలపవచ్చు. ఒక వస్తువు మీద కలగజేయబడిన త్వరణము లేదా వస్తువులో కలిగినటువంటి త్వరణము దాని మీద ప్రయోగించిన బలానికి అనులోమానుపాతంలోనూ, ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశికి విలోమానుపాతంలోనూ ఉంటుంది అన్నదే రెండవ గమన నియమం. సమీకరణ ప్రకారంగా F = ma గా చెప్పవచ్చు. ఇక్కడ
మనం ఎప్పుడైతే F = ma అన్న సూత్రాన్ని చెప్పుకున్నామో ప్రమాణాలు కూడా బలానికి ఈజీగా తెలుసుకోవచ్చు. ద్రవ్యరాశికి మనం గ్రామ్ అని చెప్పుకున్నాం ఇంతకు ముందు సందర్భంలో. త్వరణానికి సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పుకున్నాం. సో గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్, గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్, గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్, లేదా కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. స్క్వేర్ లేదా కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ మనం గమనించవచ్చు గ్రామ్ ద్రవ్యరాశి, సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ త్వరణము, ద్రవ్యరాశి ఇంటూ త్వరణం. ఇది సిజిఎస్లో అనుకుంటున్నాం మనం, ఇది ఎంకేఎస్లో అని అనుకుంటున్నాం. సాధారణంగా మనం దీనికి సంబంధించిన అంశాన్ని ఇలా కూడా రాయవచ్చు. ఎలా అనగా ఈ గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని సింపుల్గా డైన్లు అని పేర్కొనడం జరిగింది. తేలికగా గుర్తుంచుకోవడానికి వీలుగా దీనిని డైన్ అనే ఒక పదం చేత తెలపబడింది. గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా డైన్, కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా న్యూటన్ చేత కనుగొనబడింది. కాబట్టి సో బలానికి సిజిఎస్ పద్ధతిలో ప్రమాణాలు డైన్లు, బలానికి ఎంకేఎస్ పద్ధతిలో ప్రమాణాలు న్యూటన్లు. 1 న్యూటన్ విలువ 10⁵5 డైన్లకు సమానమవుతుంది. 1 న్యూటన్ విలువ 10⁵5 డైన్లకు సమానమవుతుంది. మనకు ఆ సంబంధాన్ని చూస్తే ఈజీగా అర్థమవుతుంది. 1 కిలోగ్రామ్ 1000 మీటర్లు, 1000 గ్రాములు అంటాం మనం. కిలోగ్రామ్కి గ్రాములకి 1000 అంటాం. మీటర్కి సెంటీమీటర్కి 100 అంటాం. 1000 × 100 10³ × 10⁻². సింప్లీ 1 న్యూటన్ = 10⁵5 డైన్స్. 1 న్యూటన్ అనగా కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, 1 డైన్ అనగా గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కావున 1 న్యూటన్ విలువ 10⁻5 డైన్స్కు సమానమయ్యింది అని అంటాం. ఈ విధంగా బలము దాని సమీకరణాన్ని రెండవ గమన నియమం ద్వారా చెప్పుకున్నాం. దీనిని ఈ రెండవ గమన నియమాన్ని మరొక రకంగా కూడా వివరించుకోవచ్చు. అది ఎలాగనగా ద్రవ్య వేగము అను మరొక అంశం ఆధారంగా వివరించవచ్చు. ద్రవ్య వేగము అనగానేమి? పేరులోనే సమాధానం కనిపిస్తుంది మనకి. ద్రవ్య వేగము, ద్రవ్యరాశి ఇంటూ వేగం. గుర్తుంచుకోవాల్సిన పని కూడా లేదు. ద్రవ్య వేగము = ద్రవ్యరాశి ఇంటూ వేగము. ద్రవ్య వేగము = ద్రవ్యరాశి ఇంటూ వేగము అంటాం. పైన బాణపు గుర్తు చేత సూచించాం, మనకు వెంటనే అర్థమైపోవాలి. ద్రవ్య వేగము అనున్నది P అనే అక్షరం చేత సూచిస్తాం. దీనిని ఇది ఒక సదిశ రాశి అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కావున ద్రవ్య వేగము = ద్రవ్యరాశి ఇంటూ వేగము. దీని ప్రమాణాలు కూడా మనం అవలీలగా రాయవచ్చు. గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ అని రాయవచ్చు. గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్, ఎందుకనగా ద్రవ్యరాశికి గ్రాములు, వేగానికి సెంటీమీటర్ పర్ సెకండ్. అలాగే మీటర్ పర్ సెకండ్గా చెబుతాం. ఇలా ద్రవ్య వేగానికి ద్రవ్యరాశి ఇంటూ వేగము అని ప్రమాణాలు గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ లేదా కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్గా పేర్కొంటాం. ద్రవ్య వేగాన్ని ఆధారంగా చేసుకుని కూడా మనం ఈ యొక్క బలాన్ని నిర్వచించవచ్చు. బలము F m × v - u/t గా రాస్తాం. బలాన్ని ఇలా కూడా నిజంగా F ma అని అన్నాం ఇంతకు ముందర. A = v - u/t అన్న విషయం మనకు తెలిసిందే. కాబట్టి F m × v - u/t.
దీన్ని సింప్లిఫై చేయగా, దీన్ని ఎక్స్పాండ్ చేయగా m ఇంటూ వి మైనస్ m ఇంటూ యు బై టీ, అనగా ద్రవ్య వేగంలోని మార్పు రేటునే బలము అని చెప్తున్నాం మనం ఇక్కడ. mv ద్రవ్య వేగము, mu ద్రవ్య వేగము, తుది వేగాన్ని ఆధారంగా చేసుకొని mv అన్నాం, తుది వేగాన్ని ఆధారంగా చేసుకొని mu అన్నాం. అనగా mv మైనస్ mu అనున్నది ద్రవ్య వేగంలోని మార్పును తెలుపుతుంది. బయటి అన్నాం, మార్పు రేటును తెలుపుతుంది. అందుకే వస్తువు యొక్క ద్రవ్య వేగంలోని మార్పు రేటునే బలము అని చెప్పవచ్చు. ఇలా త్వరణాన్ని ఆధారంగా చేసుకొని, ద్రవ్య వేగాన్ని ఆధారంగా చేసుకొని బలాన్ని నిర్వచించవచ్చు, సమీకరణాన్ని ఉత్పాదించవచ్చు. F = ma అనున్నది బలానికి సమీకరణంగా చెబుతాం. బలము అనగా ఒక వస్తువు యొక్క స్థితిని మార్చేది లేదా మార్చడానికి ప్రయత్నించేది అన్నాం. బలానికి ప్రమాణాలు డైన్లు మరియు న్యూటన్లు అన్నాం. ఒక న్యూటన్ విలువ 10⁵5 డైన్లకు సమానము అని చెప్పుకున్నాం. ద్రవ్య వేగం మీద కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పుకున్నాం. ద్రవ్య వేగాన్ని మనం మరికొంత వివరంగా చెప్పుకుంటే ఒక నిత్యత్వ నియమం ఉంది, ఒక నియమం ఉంది. భౌతిక శాస్త్రంలో శక్తి నిత్యత్వ నియమము, ద్రవ్య నిత్యత్వ నియమము, ద్రవ్యవేగ నిత్యత్వ నియమము అన్న 3 నియమాలు కనిపిస్తాయి. 3 నియమాలు ఒకే రకమైన అంశాన్ని, ఒకే రకమైన సమాచారాన్ని ఇస్తాయి. కేవలం అక్కడ భౌతిక రాశి మాత్రమే మారుతుంది. ఉదాహరణకి ద్రవ్య నిత్యత్వ నియమము, ద్రవ్యరాశి సృష్టించబడదు, నశించబడదు, కేవలం ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుతుంది అంటాం. శక్తి నిత్యత్వ నియమము, శక్తి సృష్టించబడదు, నశించబడదు, ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుతుంది అంటాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. శక్తి ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుతుంది. ఆ వివరాలు మనం తర్వాత ఈ అంశాల్లో చర్చించుకుంటాం. ద్రవ్యవేగ నిత్యత్వ నియమము, ద్రవ్యవేగము విలువలో మార్పు ఉండదు, ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ద్రవ్యవేగ నిత్యత్వ నియమము. దాన్ని కొద్దిగా కొంత వివరంగా మనం తెలుసుకుందాం. ద్రవ్యవేగ నిత్యత్వ నియమము, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. మరి ఇంగ్లీష్లో కొన్ని పదాలు మనం తెలుగులో, ఇంగ్లీష్లో కొన్ని పదాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్ పదాలు ఈజీగా అనిపిస్తాయి, కొన్ని సందర్భాల్లో తెలుగు పదాలు ఈజీగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటి పదాలను అప్పుడప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ద్రవ్యవేగ నిత్యత్వ నియమము, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. వెరీ సింపుల్. దీన్ని మనం సమీకరణం రాస్తే m1u1 ప్లస్ m2u2 ఈజ్ ఈక్వల్ టు m1v1 ప్లస్ m2v2. m2v2 m1u1 ప్లస్ m2u2 ఈజ్ ఈక్వల్ టు m1v1 ప్లస్ m2v2. దీన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఏదైనా ఒక సీసపు గోళీని మనం మరొక సీసపు గోళీకి తాకేలా ఉంచినప్పుడు, తాకేలా మనం విసిరినప్పుడు, మొదటి సీసపు గోళీ వేగాన్ని కలిగి ఉంది, రెండవ సీసపు గోళీ నిశ్చల స్థితిలో ఉంది. ఈ మొదటి సీసపు గోళీ రెండవ సీసపు గోళీని తాకడానికి, ఫస్ట్ ఇది నిశ్చల స్థితిలో ఉంది, ఇది గమనంలో ఉంది, ఇది వెళ్ళి దీన్ని తాకింది, అభిఘాతం చెందింది. అభిఘాతం చెందక ముందు ఈ రెండింటి మొదటి గోళము, రెండవ గోళము, ఈ రెండింటి గోళాల ద్రవ్యవేగాల మొత్తము ఎంత ఉంటుందో, అభిఘాతం జరిగిన తరువాత కూడా వాటి ద్రవ్యవేగాల మొత్తం అంతే ఉంటుంది. మనం ఇంకొంచెం వివరంగా అర్థం చేసుకోవాలని అనుకుంటే, మొదటి గోళము రెండవ గోళాన్ని తాకగానే, మొదటి సీసపు గోళీ రెండవ సీసపు గోళీని తాకగానే రెండవ సీసపు గోళీ చలనంలోకి వస్తుంది. మొదటి సీసపు గోళీ తన గమన స్థితిలో కొంత
వేగంలో కొంత తగ్గుదల కనిపిస్తూ ఉంటుంది. అనగా మొదటి సీసపు గోళీ వేగంలో తగ్గుదల కనిపిస్తుంది, రెండవ సీసపు గోళీ యొక్క వేగంలో పెరుగుదల కనిపిస్తుంది. అంటే అభిఘాతం ముందు ఒక రకమైన ద్రవ్యవేగాలు ఉన్నాయి, అభిఘాతం తర్వాత మరొక రకమైన ద్రవ్యవేగాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ రెండింటి మొత్తము అభిఘాతం జరగడానికి ముందు ఆ రెండు గోళీల ద్రవ్యవేగాల మొత్తము ఎంత ఉంటుందో అభిఘాతం జరిగిన తరువాత ఆ రెండు సీసపు గోళీల ద్రవ్యవేగాల మొత్తము కూడా అంతే ఉంటుంది. దాన్ని మనం సూత్ర ప్రకారంగా m1u1 ప్లస్ m2u2 ఈజ్ ఈక్వల్ టు m1v1 ప్లస్ m2v2గా పేర్కొన్నాం. మరి ఇందులో మరికొంచెం వివరంగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేశాం. m1u1 ప్లస్ m2u2 ఈజ్ ఈక్వల్ టు m1v1 ప్లస్ m2v2ను ద్రవ్యవేగ నిత్యత్వ నియమంగా పేర్కొన్నాం. మరి న్యూటన్ మూడవ గమన నియమాన్ని తెలుసుకుందాం. న్యూటన్ మొదటి గమన నియమాన్ని జడత్వ నియమము అని, రెండవ గమన నియమాన్ని బలాన్ని వివరించే నియమంగాను, మూడవ గమన నియమాన్ని రెండు వస్తువులు ఒకదాని మీద మరొకటి ప్రయోగించేటువంటి బలాలను వివరించే నియమంగా పేర్కొంటాం. మూడవ గమనాన్ని సూక్ష్మంగా సింపుల్గా మనం రాయాలి అని అనుకున్నప్పుడు చర్య ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్రతిచర్య. చర్య ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్రతిచర్య. యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు, ప్రతి ఒక్క చర్యకు సృష్టిలో వ్యతిరేక దిశలో సమాన పరిమాణంలో ప్రతిచర్య ఉంటుంది అన్నదే మూడవ గమన నియమం. దానిని మనం చర్య ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్రతిచర్య, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ అని చెబుతూ ఉంటాం. ఏ అనగా యాక్షన్, ఆర్ అనగా రియాక్షన్. ఈ మైనస్ గుర్తు దిశను వ్యతిరేకంగా ఉంది అని తెలుపుతుంది. అంటే ఈ రెండు బలాలు దిశలో వ్యతిరేకంగా ఉన్నాయి అన్న అంశాన్ని తెలుపుతుంది. పరిమాణంలో మాత్రం రెండు సమానమే. ఉదాహరణకు ఒక పరమాణువు యొక్క కేంద్రకంలో ఉన్న ప్రోటాన్లు, న్యూట్రాన్లను ఎలక్ట్రాన్లు ఆకర్షించగలుగుతాయి అని అనుకుంటాం మనం. నిజంగా ఎలక్ట్రాన్లు కేంద్రకాన్ని ఎంత బలం చేత ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాయో ప్రోటాన్లు, న్యూట్రాన్లు కలిగి ఉన్న కేంద్రకం కూడా ఎలక్ట్రాన్లను అంతే బలం చేత ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాయి. అంటే ఆ రెండింటి మధ్య ఉన్న బలాలు పరిమాణంలో సమానంగా ఉన్నాయి, దిశలో వ్యతిరేకంగా ఉన్నాయి అని అర్థం చేసుకోవచ్చు. అలాగే మనం మనం ఎండాకాలం సమయాలలో ఎక్కువగా మనం గ్రామీణ ప్రాంతాలలో లేదా పట్టణ ప్రాంతాలలో కూడా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి ఈత కొడుతూ ఉంటాం. ఒక ఈతగాడు, ఈత కొట్టే వ్యక్తి ఎలా మరి తను నీటిలో ఈత కొడతాడు? సింపుల్, ఇది థర్డ్ లా మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకనగా ఆ నీటిలో దూకిన వ్యక్తి ఆ నీటిని వెనక్కి తోసేయడం జరుగుతుంది, వెనక్కి లాగడం జరుగుతుంది. అట్టి దానిని చర్య అంటున్నాం. మరి అలా వెనక్కి తోయడం ద్వారా తను ముందుకు నెట్టబడుతున్నాడు, ముందుకు వెళ్ళగలుగుతున్నాడు, అది ప్రతిచర్య అంటున్నాం. అందుకే ఇంతకుముందు బలము, నెట్టుట, లాగుట అని అన్నాం. అందుకే అన్నట్లు ఇక్కడ న్యూటన్ మూడవ గమన నియమం ఆధారపడి మనం ఈ అంశాన్ని ఆ నియమానికి సందర్భోచితంగా వివరించడానికి ప్రయత్నం చేయవచ్చు. ఒక ఈతగాడు నీటిని వెనక్కి తోయడం అన్నది చర్య, తను ముందుకు వెళ్ళిపోవడం అన్నది ప్రతిచర్య. చర్య ఈజ్ ఈక్వల్ టు మైనస్ ప్రతిచర్యగా చెప్తాం మనం. అలాగే మనం రాకెట్ని దీపావళి పండుగ సందర్భంగా రాకెట్ని పేలుస్తూ ఉంటాం. ఆ రాకెట్లోని ఇంధనం మండి పొగ కిందికి వస్తూ ఉంటుంది, చర్య. రాకెట్ పైకి వెళ్తూ ఉంటుంది, ప్రతిచర్య. ఇలా ప్రతి ఒక్క చర్యకు పరిమాణంలో సమానంగాను దిశలో వ్యతిరేకంగాను ప్రతిచర్య ఉంటుంది సృష్టిలో అన్నదే న్యూటన్ మూడవ గమన నియమము. మరి జెట్ విమానాలు, రాకెట్లు ఇవన్నీ కూడా సృష్టిలో మనం జీవితంలో మనం చూసే ఈ రాకెట్లు, జెట్ విమానాలు న్యూటన్ మూడవ గమన సూత్రం మీద ఆధారపడి పనిచేస్తున్నాయి అని చెప్పవచ్చు.
ఈ విధంగా సర్ ఐజాక్ న్యూటన్ 3 గమన నియమాలను ప్రతిపాదించాడు. చలనానికి బలానికి మధ్య ఉండే సంబంధాన్ని వివరించే క్రమంలో 17వ శతాబ్దంలో వివరించిన 3 గమన నియమాలు. 1వది జడత్వ నియమము, 2వది F = ma, 3వ గమన నియమం చర్య మైనస్ ప్రతిచర్యగా భావించవచ్చు. ఈ 3 గమన నియమాల తర్వాత మనం ఈ చర్య మైనస్ ప్రతిచర్య బలాలు మనం అన్నాం. ఈ బలం మీద ఆధారపడి మనం కొన్ని రాశులను చూస్తూ ఉంటాం. ఉదాహరణకి పని అన్న ఒక రాశిని మనం ఆలోచిద్దాం. పని ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఈజ్ ఈక్వల్ టు పని అంటే ఏమిటి? వర్క్. పనికి W అనే అక్షరం. ఇక్కడ మరి వర్క్ భారాన్ని కూడా W చేతనే సూచిస్తాం, కానీ అక్కడ అది క్యాప్స్, ఇక్కడ ఇది స్మాల్. వర్క్. పని అదిశా రాశి అని అంటాం. పని ఎక్కడ జరిగినా పని, తూర్పు దిశలో దక్షిణ దిశలో పని జరిగింది అని మనం చెప్పం. దిశతో సంబంధం లేకుండా పని చేశాను అని అంటాం. పని చేయడము అంటే ఏమిటి? మనం దైనందిన జీవితంలో నేను ఒక వస్తువుని ఒక బిందువు నుండి లేదా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరవేశాను అనగా ఒక వస్తువు మీద బలాన్ని ప్రయోగిస్తే అది కొంత దూరం కదిల్చినప్పుడు పని జరిగింది అని అంటాం. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. బలము ఇంటూ స్థానభ్రంశంగా చెప్పవచ్చు. పని ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశము అని చెప్పవచ్చు. బలము ఇంటూ స్థానభ్రంశము అనగా నేను ఒక వస్తువు మీద బలాన్ని ప్రయోగించాను, అది ఒక తన స్థానాన్ని మార్చుకుంది, అది స్థానభ్రంశము పొందింది, అప్పుడే పని జరిగింది అంటాం. నేను ఒక పుస్తకం మీద బలాన్ని ప్రయోగించి అది కదల్చలేకపోతే నేను ఆ వస్తువు మీద ప్రయోగించిన బలం శూన్యం, అంటే ఆ వస్తువు మీద నేను చేసిన పని శూన్యంగా భావిస్తాం. అక్కడ పుస్తకం కదిలితేనే పని జరిగినట్లు. బలం ప్రయోగించబడాలి, అది వస్తువు స్థానభ్రంశాన్ని పొందాలి. అందుకే పని ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశము. బలానికి ప్రమాణం ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం, డైన్లు అన్నాం. బలానికి ప్రమాణాలు డైన్లు, స్థానభ్రంశానికి ప్రమాణాలు సెంటీమీటర్లుగా చెబుతాం. దీన్ని మనం న్యూటన్ మీటర్లుగా కూడా చెప్పవచ్చు. ఎంకేఎస్లో డైన్ సెంటీమీటర్ లేదా న్యూటన్ మీటర్. దీన్ని ఇలా సింపుల్గా డైన్ సెంటీమీటర్ని ఎర్గులు అని పేర్కొనడం జరిగింది, న్యూటన్ మీటర్స్ని జౌల్స్ అని పేర్కొనడం జరిగింది. జౌల్స్ ఆర్ జౌళ్ళు. మరి పనికి ప్రమాణాలు సిజిఎస్లో ఎర్గులు, ఎంకేఎస్లో జౌల్స్. ఒక జౌల్ విలువ ఎన్ని ఎర్గులకు సమానము? 10⁻7 ఎర్గులకు సమానము. ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఒక న్యూటన్ 10⁻5 డైన్లని ఇంతకు ముందు చెప్పుకున్న అంశాన్ని ఇక్కడ తీసుకుంటే ఒక న్యూటన్ 10⁻5 డైన్లు, మరి 1 మీటర్ 100 సెంటీమీటర్లు. ఇక్కడ ఇది డైన్ టు న్యూటన్ టు 10⁻5 అన్నాం, దీన్ని 10⁻2 అన్నాం. టోటల్గా మనకి 10⁻7 అవుతుంది. అందుకే 1 న్యూటన్ 10⁻5 డైన్స్, 1 మీటర్ 100 సెంటీమీటర్స్. దట్ సింప్లిఫికేషన్. ఒక జౌల్ విలువ 10⁻7 ఎర్గులకు సమానమవుతుంది. బలం మీద ఆధారపడ్డ ఒక రాశి పని ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశము. ఇది అదిశా రాశి. ప్రమాణాలు ఎర్గులు, జౌళ్ళు. ఒక జౌలు విలువ 10⁻7 ఎర్గులకు సమానము. మరి పని అన్నప్పుడు మనం శక్తి అన్న మరొక రాశిని కూడా విని ఉంటాం. పని శక్తి రెండింటికి ప్రమాణాలు ఒక్కటే అన్నది సత్యం. పని చేయడానికి కావలసిన సామర్థ్యాన్నే శక్తి అని అంటాం. పని చేయడానికి కావలసిన సామర్థ్యాన్నే శక్తి అని అంటాం. పని చేయడానికి కావలసిన సామర్థ్యము, ఉదాహరణకు మనం జ్వరం వచ్చిన సందర్భంలో లేవడానికి కూడా ఇబ్బంది పడతాం. అంటే మన దగ్గర శక్తి లేదు, పని చేయగల సామర్థ్యము లేదు అని అర్థం. శక్తి ఈజ్ ఈక్వల్ టు పని చేయగల సామర్థ్యము. శక్తి నిత్యత్వ నియమాన్ని చెప్పాం. అనేక రూపాలలో మారుతుంది కానీ స్థిరము అని. అసలు శక్తి ఎన్ని రూపాలలో ఉంటుంది? శక్తిని మనం నిత్య జీవితంలో 2 రకాలుగా చూస్తూ ఉంటాం. ప్రధానంగా భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకునే క్రమంలో శక్తి స్థితి శక్తిగాను గతి శక్తిగాను గమనిస్తూ ఉంటాం. పొటెన్షియల్ ఎనర్జీ
కైనటిక్ ఎనర్జీ, స్థితి శక్తి, గతి శక్తి. మరి స్థితి శక్తి అనగానేమిటి? పేరులోనే సమాధానం ఉంది. స్థితి, ఒక వస్తువుకు స్థితి వల్ల కలిగే శక్తినే స్థితి శక్తి అంటాం. పొటెన్షియల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఆర్ పొజిషనల్ ఎనర్జీ, దీనిని మనం కైనటిక్ ఎనర్జీ అన్నాం. గతి శక్తి, దీనికి మనం సూత్రం కనుక రాస్తే స్థితి శక్తి ఈజ్ ఈక్వల్ టు mgh, గతి శక్తి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv². మనం ఒకసారి ఈ రెండు విషయాలను పరిశీలిస్తే, వస్తువుకు స్థితి వల్ల కానీ స్థానం వల్ల కానీ లభించే శక్తిని స్థితి శక్తి అని, వస్తువుకు గమనం వల్ల లభించే శక్తిని గతి శక్తి అన్నాం. గతి శాస్త్రము, గతి, వస్తువు యొక్క గతి లేదా గమనము వల్ల లభించే శక్తిని గతి శక్తి అన్నాం. స్థితి శక్తి విలువ mgh కు సమానము, గతి శక్తి విలువ mv² కి సమానము. ఆ నిర్వచనాన్ని మనం సూత్రంలో రిఫ్లెక్ట్ అవుతుంది, గమనించవచ్చు. స్థితి వల్ల, ఎత్తు వల్ల, స్థానము వల్ల హెచ్ అనేది కనిపించింది మనకి ఇందులో. అలాగే గమనము వల్ల, వేగము వల్ల వి కనిపించింది. ప్రతి వస్తువుకు ద్రవ్యరాశి ఉంటుంది కాబట్టి ఎం అను రాశిని మనం గమనించాం. స్థితి శక్తిని చెప్పేటప్పుడు హెచ్ గమనించాం, కానీ జీ మాత్రమే, జీ అదనంగా ఉంది. ఎందుకనగా ఎత్తులో ఉన్న వస్తువు మీద భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి జీ అనున్నది ఇక్కడ ప్రభావితం అవుతుంది, జీ అనున్నది ప్రభావితం చేస్తుంది. కాబట్టి స్థితి శక్తిలో mgh ఉంది, గతి శక్తిలో mv² అని అంటున్నాం. ఇవి రెండు స్థితిగతి శక్తులకు సమీకరణాలు మరియు నిర్వచనాలుగా చెప్పుకోవచ్చు. పనికి ప్రమాణాలే శక్తికి ప్రమాణాలు అని చెప్పవచ్చు. శక్తి రూపం మారుతుంది, ఒక రూపం నుండి మరొక రూపంలోకి మారుతుంది తప్ప ఇది సృష్టించబడదు, నశించబడదు అన్నది శక్తి నిత్యత్వ నియమంగా ఇంతకు ముందే పేర్కొన్నాం. మరి స్థితి శక్తికి ఉదాహరణలు గనక మనం గమనిస్తే, స్థితి శక్తి నిత్య జీవితంలో అనేక ఉదాహరణలను స్థితి శక్తి రూపంలో చూసాం. మనకి ఆ అప్లికేషన్ ఆఫ్ సైన్స్, మన నిత్య జీవితంలో అనేక అంశాలు మనం చూసేవన్నీ భౌతిక శాస్త్రంలో ఉంటాయి. కాకపోతే మనకు ఆ రిలేషన్ తెలిసి ఉండదు, గుర్తు ఉండకపోవచ్చు. ఇక్కడ చూడండి, మనం ఒక వస్తువును ఉదాహరణకి ఒక తేలికైన ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకుందాం. రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయబడి ఉంచుతాం. ఎందుకని? రిజర్వాయర్లలో నిల్వ చేయబడిన నీటి ద్వారా మనం టర్బైన్లను తిప్పి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. అనగా రిజర్వాయర్లలో నిల్వ ఉంచబడిన నీటికి స్థితి శక్తి ఉంటుంది. ఒక రాయిని ముక్కలుగా చేయడానికి ఒక కార్మికుడు, శ్రామికుడు ఒక సుత్తిని పైకి ఎత్తినప్పుడు మాత్రమే అది ముక్కలుగా అవుతుంది. పైకి ఎత్తిన సుత్తికి స్థితి శక్తి ఉంటుంది. కట్టెలు కొట్టే ఒక శ్రామికుడు గొడ్డలిని పైకి ఎత్తినప్పుడు మాత్రమే అది కట్టెని ముక్కలుగా చేయగలుగుతుంది. అలాగే పైకి ఎత్తిన గొడ్డలికి ఉన్న శక్తి స్థితి శక్తి. ఇలా రిజర్వాయర్లో నిల్వ ఉంచబడిన నీరు కావచ్చు, లేదా ఒక ఎత్తులో ఉన్న వస్తువు కావచ్చు, లేదా ఒక మనం పైకి ఎత్తిన గొడ్డలి లేదా సుత్తి కావచ్చు. వీటికి ఉండే శక్తులు స్థితి శక్తులుగా భావిస్తాం. మరి గతి శక్తి అనగానేమి? గమనంలో ఉన్న శక్తి అన్నాం. ఒక తుపాకీ గుండును మనం తుపాకీలో ఉంచి పేల్చినప్పుడు అది అత్యధిక వేగంతో వెళ్ళి మనిషిని చంపేస్తుంది. అంటే తుపాకీ గుండుకు గల శక్తి గతి శక్తి. రాయిని గట్టిగా విసిరినప్పుడు తన మార్గంలో ఉన్న ఒక కిటికీ అద్దాన్ని పగలగొడుతుంది. అనగా ఆ అద్దాన్ని పగలగొట్టే ఈ రాయికి ఉన్న శక్తి గతి శక్తి. ఈదురుగాలులు ఒక ఇంటిని లేదా ఒక గుడిసెను లేదా ఒక మామూలు నిర్మాణాన్ని ఛిద్రం చేస్తుంది. దానికి ఉన్న శక్తి గతి శక్తి. ఇలా గమనం వల్ల లభించే శక్తి గతి శక్తి. మరి ప్రవహించే నీటికి గతి శక్తి ఉంటుంది. సంధించిన మనం ఆ యొక్క ధనస్సులో ఆ బాణానికి గతి శక్తి ఉంటుంది. సంధించినటువంటి విల్లుకు స్థితి శక్తి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సి ఉంటుంది, విల్లుకు ఉండేది, సంధించిన విల్లుకు ఉండేది స్థితి శక్తి. దాని ద్వారా విసిరివేయబడ్డ లేదా వదిలినటువంటి ఆ బాణానికి ఉన్నటువంటి శక్తి గతి శక్తి.
ఇక్కడ శక్తిదిత్యతో నియమాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక బాణాన్ని సంధించడం వల్ల దానికి ఉన్న స్థితి శక్తి బాణానికి గతిశక్తిగా మార్చివేయబడింది అన్నది అర్థం. మరి ఈ విధంగా కొన్ని వస్తువులు స్థితి వల్ల స్థితి శక్తిని, వేగం వల్ల గతిశక్తిని పొందుతున్నాయి. కొన్ని వస్తువులకు రెండు శక్తులు ఉంటాయి, స్థితి శక్తి మరియు గతిశక్తి. దానిని యాంత్రిక శక్తి అని అంటాం. యాంత్రిక శక్తి ఈజ్ ఈక్వల్ టు స్థితి శక్తి ప్లస్ గతిశక్తి. మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ మనం స్థితి శక్తి అన్నాం, ఇక్కడ గతి శక్తి అని అన్నాం. ఈ రెండింటి మొత్తాన్నే యాంత్రిక శక్తి అన్నాం. ఒక మరి విమానం ఆకాశంలో ప్రయాణించే ఒక పక్షి కావచ్చు, లేదా ఆకాశంలో ప్రయాణించే ఒక విమానం కావచ్చు, రెండు శక్తులు కలిగి ఉంటాయి. ఎత్తులో ఉంది కాబట్టి స్థితి శక్తి కలిగి ఉంటుంది, ప్రయాణంలో ఉంది కాబట్టి గతిశక్తి కలిగి ఉంటుంది. ఆకాశంలో సంచరించే జీవులకు ఉండే శక్తి యాంత్రిక శక్తి. అలాగే ఇంతకు ముందు రిజర్వాయర్లలో నిల్వ ఉంచబడిన నీటికి స్థితి శక్తి ఉంటుంది అనుకున్నాం. కానీ రిజర్వాయర్లో నుండి నీటిని వదిలినప్పుడు మార్గమధ్యంలో ఉన్న నీటికి రెండు శక్తులు ఉంటాయి, యాంత్రిక శక్తి. ఇంతకు ముందు సామాన్య లోలకాన్ని చెప్పుకున్నప్పుడు లోలకాన్ని ఒకవైపుకు లాగి వదిలితే అది డోలనం చేస్తుంది అన్నాం. డోలనం చేసే క్రమంలో రెండు అంత్యస్థానాల వద్ద ఏబి, ఇంతకు ముందు ఒక చిన్న పటం ద్వారా సామాన్య లోలకాన్ని వివరించుకున్నాం. ఏబి అను రెండు అంత్యస్థానాల వద్ద స్థితి శక్తి ఉంటుంది, ఓ అను విరామ స్థానం వద్ద గతిశక్తి ఉంటుంది. ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పుకున్నాం దీనిని. సామాన్య లోలకాన్ని చెప్పుకున్నప్పుడు ఇది లాగి వదిలినప్పుడు, ఇలా లాగి వదిలినప్పుడు ఈ క్రమంలో ఎలా ఉంటుంది అంటే, మనం ఏ బి ఈ రెండు బిందువుల వద్ద అంత్యస్థానాల వద్ద కేవలం స్థితి శక్తి మాత్రమే ఉంటుంది, ఏ వద్ద కానీ లేదా బి వద్ద కానీ. అదే ఓ అనే విరామ స్థానం వద్ద గతిశక్తి మాత్రమే ఉంటుంది. మరి ఈ ఓ మరియు ఓ నుంచి ఏ మధ్యలో కానీ, ఓ నుండి బి మధ్యలో కానీ ఏ బిందువుని చూసినా అక్కడ రెండు శక్తులు ఉంటాయి. ఉదాహరణకి ఏ ఓ మధ్యలో సి అనే ఒక బిందువును ఊహిస్తే ఆ బిందువు వద్ద రెండు శక్తులు ఉంటాయి, స్థితి మరియు గతి. అనగా సి బిందువు వద్ద వస్తువుకు ఉన్న శక్తి ఈజ్ ఈక్వల్ టు యాంత్రిక శక్తి. అలాగే డి అను మరొక బిందువును ఊహిస్తే డి అను బిందువు వద్ద కూడా ఆ వస్తువుకు ఉన్న, ఆ లోలకానికి ఉన్న శక్తి యాంత్రిక శక్తి. ఈ విధంగా కొన్ని వస్తువులు స్థితి శక్తిని, కొన్ని వస్తువులు గతి శక్తిని, కొన్ని వస్తువులు యాంత్రిక శక్తిని రెండింటిని కలిగి ఉంటాయి. కొన్ని వస్తువులు ఒక శక్తిని మరొకరు శక్తికి మార్చడం ద్వారా పనిచేస్తూ ఉంటాయి. అలాగే మనం గ్రామీణ ప్రాంతాలలో పక్షులను వేటాడడానికి ఆ వేటగాడు గులేర్, క్యాటపుల్ట్ అనే ఒక సాధనాన్ని వాడుతూ ఉంటాడు. ఆ రాయిని ఆ రబ్బరు మధ్యలో ఉంచి లాగి వదిలినప్పుడు అది పక్షి ప్రాణాన్ని తీస్తుంది. అనగా సంధించినప్పుడు ఆ గులేరుకు ఉండే శక్తి స్థితి శక్తి, విసిరిన రాయికి ఉన్నటువంటి శక్తి గతిశక్తి, శక్తి రూపం మారింది. ఇలా స్థితి, గతి, యాంత్రిక శక్తులను మన నిత్య జీవితంలో అనేక సందర్భాలలో చూస్తాం. మరొక సందర్భాన్ని కూడా పేర్కొనవచ్చు. ఉదాహరణకు ఒక జారుడు బండ మీద మనం వదిలే బంతిని, మన ఇంట్లో వెనకటి రోజుల్లో ఇంక్లైన్డ్ ప్లేన్స్ జారుడు బండలు ఉండేవి. ఇంటి గుమ్మం ముందర జారుడు బండలు. ఆ జారుడు బండ మీద పై భాగంలో ఒక గోళీ లేదా బంతిని ఉంచితే అది జారి కిందకు పోతుంది. పైన ఉన్నప్పుడు దానికి స్థితి శక్తి ఉంటుంది, కిందకు వెళ్ళి నేలను చేరి ముందుకు వెళ్ళినప్పుడు గతి ఉంటుంది, మధ్యలో అంతా స్థితి మరియు గతి ఉంటుంది. ఇలా అనేక సందర్భాలలో మనం స్థితి, గతి, యాంత్రిక శక్తులను మనం చూస్తూ ఉంటాం. ఇది పని మరియు శక్తికి సంబంధించినటువంటి అంశం. మరొక అంశాన్ని మనం తెలుసుకుందాం, సామర్థ్యము అని. సామర్థ్యము అనగా పని చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని శక్తి అన్నాం. కానీ మరి సామర్థ్యము అంటే ఏమిటి?
కెపాసిటీ అంటాం మనం ఇంగ్లీష్లో, సామర్థ్యము. ఒక మనిషి ఒక పనిని ఇంతకాలంలో చేశాడు, ఒక మనిషి అదే పనిని తక్కువ కాలంలో చేశాడు. ఎవరి సామర్థ్యం ఎక్కువగా ఉందని భావిస్తాం? తక్కువ సమయంలో ఆ పనిని చేసిన వాడిని సామర్థ్యం ఎక్కువ కలిగిన వాడిగా పేర్కొంటాం. అనగా సామర్థ్యం అన్నది పని జరిగే రేటు మీద ఆధారపడి ఉంటుంది. సామర్థ్యము ఈజ్ ఈక్వల్ టు పని బై కాలము, వర్క్ బై టైం. అందుకే దీనికి ప్రమాణాలు మనం ఎర్గ్ పర్ సెకండ్ లేదా జౌల్ పర్ సెకండ్గా చెప్పవచ్చు. ఎందుకని ఆల్రెడీ మనం పనికి ప్రమాణాన్ని ఎర్గులు జౌల్స్ అని అన్నాం. సో పని బై కాలము ఎర్గ్ పర్ సెకండ్ లేదా జౌల్ పర్ సెకండ్ అన్నాం. ఇలా సామర్థ్యము అనగా పని జరిగే రేటు, పని బై కాలము, ఎర్గ్ పర్ సెకండ్ లేదా జౌల్ పర్ సెకండ్. సామర్థ్యానికి మనం వాడేటువంటి ప్రమాణాలు వాట్స్ అని చెబుతూ ఉంటాం. వాట్లు సాధారణంగా ఎర్గ్ పర్ సెకండ్, జౌల్ పర్ సెకండ్ నిత్య జీవితంలో ఎక్కువగా వాడము. సామర్థ్యానికి ప్రమాణాలు వాట్స్. లేదా సామర్థ్యానికి వాడుకలో ఉన్న మరొక ప్రమాణము అశ్వ సామర్థ్యము, హార్స్ పవర్. ఒక అశ్వ సామర్థ్యము ఈజ్ ఈక్వల్ టు 746 వాట్లకు సమానము. అశ్వ సామర్థ్యము ఈజ్ ఈక్వల్ టు 746 వాట్స్కి సమానము. అనగా సామర్థ్యానికి ప్రమాణాలు వాట్స్గా పేర్కొంటాం. అలాగే వాడుకలో ఉన్న మరొక ప్రమాణము అశ్వ సామర్థ్యంగా కూడా చెబుతాం. ఒక అశ్వ సామర్థ్యం విలువ 746 వాట్లకు సమానంగా పేర్కొంటాం. ఇది సామర్థ్యానికి సంబంధించిన మరొక అంశం. పని, శక్తి, సామర్థ్యము బలం మీద ఆధారపడ్డది. పనిలాగే ఉండే శక్తి, పని మీద ఆధారపడ్డ సామర్థ్యము. శక్తి అన్నప్పుడు సృష్టిలో నిత్య జీవితంలో అనేక రకాల శక్తి వనరులు ఉంటాయి. నేల, నీరు, గాలి, పెట్రోల్, డీజిల్, అనేక సహజ వాయువులు, ఇలాంటి అనేక, సూర్యుడు, అనేకమైనటువంటి శక్తి వనరులు మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ఈ శక్తి వనరులను 2 రకాలుగా విభజించవచ్చు. అవి సాంప్రదాయ శక్తి వనరులు, 2 సాంప్రదాయేతర శక్తి వనరులు. నిజంగా సాంప్రదాయ శక్తి వనరులు, సాంప్రదాయేతర, రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఈజీగా అర్థమవుతుంది. రెన్యూవబుల్ సోర్సెస్ అంటే తిరిగి మనం సృష్టించుకోవచ్చు, తిరిగి ఉత్పత్తి చేసుకోవచ్చు. గాలి ఎంతైనా ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఇబ్బంది పడిన సందర్భాలు అతి అరుదుగా ఉంటాయి. అంటే ఒక శక్తి వనరును ఉపయోగించుకున్న తర్వాత ఎక్కువ మొత్తంలో ఉపయోగించుకుంటూ సృష్టించుకుంటూ ఉండవచ్చు. ఇలాంటి వాటిని తరగని శక్తి వనరులు అంటాం. తరగని, రెన్యూవబుల్. తరిగిపోయే శక్తి వనరులు వాడుతూ ఉన్నప్పుడు తరిగిపోయి తిరిగి మనం పునరుత్పత్తి చేసుకోలేం. తరిగిపోని శక్తి వనరులు. నిజంగా సూక్ష్మంగా చెప్పాలి అంటే శక్తి వనరులు తరగని శక్తి వనరులు, తరిగిపోయే శక్తి వనరులు. ఆ క్రమంలో సాంప్రదాయ శక్తి వనరులు, సాంప్రదాయేతర శక్తి వనరులు. మనం నిజంగా ఉత్పత్తి అయ్యే వాటి గురించి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కానీ ఉత్పత్తి చేయలేని వాటిని, అనగా వీటిని తరిగిపోయే శక్తి వనరులకు మనం ఒక ఆల్టర్నేట్ వెతుక్కోవాల్సి ఉంటుంది. తరిగిపోతూ ఉంటాయి కాబట్టి మనం ఒక ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాలి. నిజంగా మనం ఈరోజు నీటి ద్వారా, బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుకు ఆల్టర్నేట్గా సోలార్ ఎనర్జీని వాడుతూ ఉన్నాం. సౌరశక్తి అనగా ఒక ప్రధానమైనటువంటి ప్రత్యామ్నాయ వనరు. ఇట్స్ అన్ ఆల్టర్నేట్ ఆఫ్ ఎనర్జీ సోర్స్ లైక్ సోలార్ ఎనర్జీ. సూర్యుని నుండి ఆ సూర్య శక్తిని, ఆ ఉష్ణ శక్తిని ఒక పలక మీద నిక్షిప్తం చేసి ఆ పలకలో ఉన్న ఎలక్ట్రాన్ల ప్రవాహం ద్వారా విద్యుత్ ప్రవాహాన్ని మనం సృష్టించుకోగలుగుతున్నాం. ఇలా తరిగిపోయే శక్తి వనరులకు మనం ప్రత్యామ్నాయాన్ని ఎంచుకొని వాటిని వాడడం వలన మన జీవితం, మన భావితరాలు సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు ఉంటాయి. లేనిచో తరాలు పెరుగుతున్న కొద్దీ ఆ వనరులు తగ్గిపోయి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని శక్తి సంకటము అని అంటాం. ఎనర్జీ క్రైసిస్ అంటే తరిగిపోయే శక్తి వనరులను నిరంతరం వాడుతూ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోనప్పుడు
మనం ఏర్పరచుకోలేనప్పుడు మనం చూసే ఆ పరిస్థితినే మనం శక్తి సంకటము అని అంటున్నాం, ఎనర్జీ క్రైసిస్. ఇది గతి శాస్త్రంలోని మనం ఒక వస్తువు గమనము, చలనము, బలము, పని, శక్తి, సామర్థ్యం, 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 శక్తి, సామర్థ్యం,